నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. ఈ రోజున మనం గమనిస్తే గనక ఎవరు నమ్మకమైన వారు అని మనం చూస్తే, యేసుక్రీస్తు నా దేవుడని నమ్మి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి తమ జీవితంలో క్రీస్తు తప్ప మరొక ఆలోచన లేకుండా యేసుక్రీస్తుని వెంబడించడానికి తమ జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని చావైన బ్రతుకైన క్రీస్తు కొరకని తీర్మానం చేసుకొని తమ జీవితంలో క్రీస్తుని పోలి నడుచుకుంటూ అనేక మందికి యేసు క్రీస్తు ప్రభువారిని తమ క్రియల ద్వారా చూపించడమే నిజమైనటువంటి నమ్మకమైన వారు. అలాంటి నమ్మకమైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి నమ్మకమైన వారిని దేవుడు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో అలాంటి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మన జీవితాన్ని మనము సిద్ధపరచుకుందాం. అలాంటి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని చెబుతున్నారు. ఎలాంటి దీవెనలు అనంటే భౌతికమైన దీవెనలు కావచ్చు, పరలోకపు దీవెనలు కావచ్చు. నమ్మకమైన వారు ఖచ్చితంగా ఆ దీవెనలు పొందుకుంటారు, మేలుకరంగా దీవించబడతారు. అట్టి కృప మనమందరము కలిగి నడిపించబడదుము గాక. ఆమేన్.